ఇయర్పగై నాయనార్ భక్తి పరాకాష్ట. నా దగ్గర లేదని చెప్పే మాట ఉండకూడదు అనే దానగుణంతో జీవించిన మహాభక్తుడు ఇయర్పగై నాయనార్. ఆయన కావేరిపూం పట్టణంలో నివసించే వైశ్యుడు. శివభక్తులందరినీ స్వయంగా పరమశివుడుగానే భావించి సేవ చేసేవాడు. ఎవరు ఏది అడిగినా తన దగ్గర ఉన్నదైతే ఆనందంగా ఇచ్చేవాడు. ఈ భక్తుని పరాకాష్ఠను ప్రపంచానికి తెలియజేయాలని పరమశివుడు నిర్ణయించాడు. ఒకరోజు బ్రాహ్మణ వేషంలో త్రిపుండ్రధారి శైవాచార్యుడిలా నాయనారు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనారు ఆనందంతో ఆయనను ఆహ్వానించి, మహాత్ములారా, మీరు వచ్చిన కారణం చెప్పండి అని వినయంగా అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: నీవు ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఇస్తావని విన్నాను. అందుకే ఒక వరం కోరడానికి వచ్చాను. నాయనారు వెంటనే, నా దగ్గర ఉన్నదైతే తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నీ భార్యను నాకు దానం చేయు అన్నాడు. ఈ మాట విన్నప్పటికీ నాయనారు మనసులో మంచిదా చెడ్డదా అనే ఆలోచన రాలేదు. శివభక్తుడు అడిగాడు, నేను ఇస్తానని మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకోవడం నా ధర్మం అని భావించాడు. ఆ విషయం భార్యకు చెప్పగా ఆమె మొదట దిగ్భ్రాంతి చెందిన వెంటనే భర్త మాటను పాటించడం నా పతివ్రత ధర్మం అని ఒప్పుకుంది. బ్రాహ్మణుడు, నీ బంధువులు అడ్డుకుంటారేమో, నువ్వు మా వెంటరా అన్నాడు. నాయనారు ఆయుధం తీసుకొని వారిని కాపాడుతూ బయలుదేరాడు. ఇంతలో బంధువులు కోపంతో వచ్చి, ఇది మహాపాపం, ధర్మ విరుద్ధం అని వాదించారు. కాని నాయనారు, నేను ఇచ్చిన మాట తప్పను అన్నాడు. యుద్ధం జరిగి బంధువులు నాయనార్ చేతిలో మరణించారు. కొంత దూరం వెళ్ళాక తిరుచ్చైకాడు దేవాలయం దగ్గర బ్రాహ్మణుడు, ఇప్పుడే నీవు తిరిగి వెళ్ళు అన్నాడు. నాయనారు నమస్కరించి వెనుదిరిగాడు. కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ పిలుపు వినిపించింది. వెంటనే తిరిగి వచ్చాడు. కానీ అక్కడ బ్రాహ్మణుడు కనిపించలేదు. భార్య మాత్రమే నిలబడి ఉంది. అప్పుడు ఆకాశంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నీ భక్తి, మాట పట్టుదల, భక్త సేవ మాకు ఎంతో ప్రీతికరమైంది అని ఆశీర్వదించి ఇద్దరికీ శివలోక ప్రాప్తి కలిగించారు. మరణించిన బంధువులకు శివ సాయుధ్యం లభించింది. ఈ కథ యొక్క అంతరార్థం: ఈ కథను యథార్థ జీవితంలో అనుసరించడం అనే ఉద్దేశం కాదు. భార్యను దానం చేయడం ధర్మసమ్మతమైన పని కాదనే విషయం స్పష్టమే. ఈ కథలో ప్రధానంగా చెప్పదలచింది భక్తి యొక్క పరాకాష్ట, మాట నిలబెట్టుకోవడం, భక్త సేవ, శివునిపై సంపూర్ణ విశ్వాసం. అంటే శివభక్తుడి దృష్టిలో నా స్వార్థం కంటే భగవంతుని సేవ గొప్పదని సూచించడం. ఇది ఆధ్యాత్మిక భక్తి ప్రీతికగా చూడాలి, కానీ సామాజిక జీవనానికి నేరుగా అనుసరించాల్సిన ఆచారం కాదు. ఓం నమః శివాయ.